హలో అండి, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ బెడ్షీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను చాలా సంవత్సరాల క్రితం గుజరాత్ నుంచి ఒక బెడ్షీట్ సెట్ తెప్పించాను అనమాట. దానిపైన ఊల్తో ఇలాగా స్టిచ్ చేసి వర్క్ ఉండింది. అయితే నేను ఆ మెథడ్ దృష్టిలో పెట్టుకొని ఓన్గా ఈ బెడ్షీట్ అయితే స్టిచ్ చేశాను. దానికోసం మనకి ప్లెయిన్ బెడ్షీట్ ఏదైనా తీసుకోవాలి, లేదా ఇలా కోరా క్లాత్ అని దొరుకుతుంది షాప్స్లో, ఆ క్లాత్ తీసుకోవాలి. ఇది బెడ్షీట్గానే కాదు, దివాన్ సెట్లా కూడా కుట్టుకోవచ్చు. ఈ బెడ్షీట్కి వచ్చి 2 కార్నర్స్లో 2 ఫ్లవర్స్ కుట్టాను, 2 పిల్లో కవర్స్ మీద 2 ఫ్లవర్స్ కుట్టాను. సెంటర్లో ఒక ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కోసం ఈ విధంగా ఏవైనా బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇలాగా మనకి సూపర్ మార్కెట్లో అలా బ్యాగ్స్ ఇస్తున్నారు కదా, అలా నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉండిపోయినాయి. ఒక బ్యాగ్కి ఈ ప్యాచ్ వర్క్ చేసి చూపిస్తాను. ఈ బ్యాగ్ని మనం బ్యాగ్గా అయినా వాడుకోవచ్చు, లేదా ఒక సైడ్ మనం స్టిచ్ చేసి క్లోజ్ చేసామనుకోండి, అంటే కుషన్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లవర్ కోసం హార్ట్ షేప్లో న్యూస్ పేపర్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఆ హార్ట్ షేప్ తీసుకొని బ్లౌజ్ పీస్ పైన పెట్టి అది కట్ చేసుకుంటాం అన్నమాట. అలాగే ఈ షేప్లో లీఫ్ తీసుకున్నాను. మనం ఫుల్ పెటల్ ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదా క్లాత్ని ఫోల్డ్ చేసి అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. అలా మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పెటల్స్ తీసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా లీఫ్ని కూడా కట్ చేసుకోవాలి. అయితే నేనేం చేశానంటే ఇక్కడ ఒక్కసారి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేస్తే మనకి 2 లీవ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. అలా ఈ 2 లీవ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కలర్డ్ క్లాత్ తీసుకునేప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందే మనం వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకుంటే బెటర్. లేదంటే మనం బెడ్షీట్ అంతా కంప్లీట్గా తయారయ్యాక మనం ఎప్పుడైనా వాష్ చేసామనుకోండి, ఆ కలర్డ్ క్లాత్ వచ్చి రంగు పోయే అవకాశం ఉంటుంది. మనం పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లవర్ని స్టిచ్ చేయటానికి నేను కొన్న అప్పటి గుజరాతీ బెడ్షీట్ మీద అయితే ఊల్తో వాళ్ళు చైన్ స్టిచ్ చేశారు. నేను చేసిన ఈ బెడ్షీట్ కూడా ఊల్తోనే నేను స్టిచ్ చేశానన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు ఈ యాంకర్ థ్రెడ్స్ తోటి చూపిస్తున్నాను. నేను బ్యాగ్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ బ్యాగ్ పైన మనం ఇప్పుడు ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ముందే పిన్స్ తోటి వాటినన్నిటినీ అరేంజ్ చేసి పెట్టానమాట. ఫస్ట్ ఆ బ్యాగ్కి ఈ ఎంబ్రాయిడరీ రింగ్ని అయితే ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పెటల్స్ని అరేంజ్ చేసుకుందాం. పెటల్స్ అన్నిటినీ కూడా ముందుగా ఒకదానిపైన ఒకటి ఇలా ఓవర్లాప్ అవుతున్నట్టుగా ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసి పిన్స్ తోటి ఈ విధంగా ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. సో దట్ మనము స్టిచ్ చేయడానికి మనకి ఈజీ అవుతుందన్నమాట. సింపుల్ చైన్ స్టిచ్తోనే దీన్ని ఇప్పుడు మనం కుట్టబోతున్నాం. మనం తీసుకున్న ఈ పెటల్స్కి ఏ కలర్ థ్రెడ్ బాగుంటుంది అని చూసుకొని ఆ కలర్ థ్రెడ్ని నీడిల్తో ఫిక్స్ చేసుకొని ఇప్పుడు చైన్ స్టిచ్ తోటి కుట్టాలన్నమాట. చాలా సింపుల్ ఇది. ఈ ఎడ్జెస్ మాత్రం మనం చైన్ స్టిచ్ కుట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కుట్టే స్టిచ్ ఆ క్లాత్ మీదకి వెళ్తుందా లేదా అని, లేదంటే క్లాత్ లేచి వచ్చేస్తుంది అనమాట. అది చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా చుట్టూ చైన్ స్టిచ్ తోటి స్టిచ్ చేయాలి. అయితే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒక పెటల్ మాత్రం మీకు ఇలా నేను చైన్ స్టిచ్తో చేసి చూపించాను. మిగిలిన పెటల్స్ని రన్నింగ్ స్టిచ్ తోటి ఫిక్స్ చేసేసాను.
చుట్టూ మనం ఇలాగా కుట్టాక మిడిల్లో వచ్చి చిన్న ఇలా రెండు లైన్స్ స్టిచ్ చేశాను అనమాట. నేను నా పిల్లో కవర్కి అయితే సెంటర్లో ఎల్లో కలర్ వేసాను. క్లాత్ని రౌండ్గా కట్ చేసి తీసుకొని దాన్ని కూడా మనం చైన్ స్టిచ్ తోటి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు లీవ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇది బ్యాగ్ కాబట్టి నాకు ప్లేస్మెంట్ కష్టమవుతుంది. మనం అదే పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్ అయినా అయితే చుట్టూ కూడా లీవ్స్ స్టిచ్ చేయొచ్చు. నేను నా బెడ్షీట్కి మిడిల్లో ప్రతి 2 పెటల్స్కి మధ్యలో ఒక లీఫ్ వచ్చేలాగా సెంటర్లో స్టిచ్ చేశాను. ఇప్పుడైతే ఇలాగా 2 లీవ్స్ని స్టిచ్ చేసేద్దాం. గ్రీన్ కలర్ లీఫ్కి గ్రీన్ కలర్ థ్రెడ్డే తీసుకొని ఈ విధంగా చైన్ స్టిచ్ తోటి ఫిక్స్ చేసేసాను. మనం కావాలంటే డిఫరెంట్ కలర్ కూడా తీసుకోవచ్చు థ్రెడ్ని. చూసారా, లీఫ్ కూడా ఇలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాగ్ని మనం ఇలా ఉంచుకుంటే బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, స్టైలిష్గా బాగుంటుంది. నేనేం చేశానంటే ఒక కుషన్ని ఇక బ్యాగ్ లోపల పెట్టి అది స్టిచ్ చేసి క్లోజ్ చేశాను అనమాట. సో దట్ అది మనకి బ్యూటిఫుల్ కుషన్ కవర్ లాగా కూడా రెడీ అయింది. అది మన ఇష్టం, మనం ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని ప్రకారం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో అదండి, ఫినిష్డ్ పీస్ వచ్చి ఇలా ఉంది. నా ఐడియా ఎలా ఉందో మీ కామెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి మన కుషన్ కవర్. నేను ఇంతకు ముందు కుట్టిన బెడ్షీట్ 2 పిల్లో కవర్స్కి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. సెంటర్లో వచ్చి సింగిల్ ఫ్లవర్ విత్ 5 లీవ్స్, అలాగే 2 కార్నర్స్లో 2 ఫ్లవర్స్. అయితే లీవ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఎలా ఉంది చెప్పరు? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.